హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు పిఏఈలో భాగంగా విద్యా తత్వవేత్తలకు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. గీజుబాయ్ బదేకాకు సంబంధించి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గీజుబాయ్ బదేకా పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గిరిజా శంకర్ బదేకా, ఆప్షన్ బి గిరిశంకర్ బదేకా, ఆప్షన్ సి గీజుబాయ్ షా, ఆప్షన్ డి బదేకా గీజుబాయ్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గిరిజా శంకర్ బదేకా. మన దేశ విద్యారంగంలో గీజుబాయ్ ప్రముఖ విద్యావేత్త. ఇతని పూర్తి పేరు వచ్చేసి గిరిజా శంకర్ బదేకా. ఇతడు 1885 సంవత్సరం నవంబర్ 15వ తేదీన సౌరాష్ట్రలోని చిత్తాల్లో జన్మించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ ఏ సంవత్సరంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు? ఆప్షన్ ఏ 1905, ఆప్షన్ బి 1910, ఆప్షన్ సి 1913, ఆప్షన్ డి 1915. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1910వ సంవత్సరంలో బొంబాయిలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులై 1913వ సంవత్సరంలో హైకోర్టులో ప్లీడర్గా పనిచేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ ఏ విద్యా పద్ధతి ద్వారా ప్రభావితుడయ్యాడు? ఆప్షన్ ఏ సాంప్రదాయ బోధనా పద్ధతి, ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి, ఆప్షన్ సి బట్టి పట్టే పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగాత్మక అభ్యాసన పద్ధతి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మాంటిసోరీ పద్ధతి. గీజుబాయ్ బదేకా మాంటిసోరీ బోధనా విధానంతో ప్రభావితం కాబడి మన దేశానికి అనుగుణంగా పూర్వ ప్రాథమిక విద్యపై మొట్టమొదటిగా ప్రయత్నం చేసిన భారతీయ విద్యావేత్తల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన గీజుబాయ్ బదేకా ప్రముఖులుగా చెప్పవచ్చు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ తన విద్యా ప్రయోగాలను ప్రతిబింబించే ఏ కీలక ప్రచురణను రచించాడు? ఆప్షన్ ఏ మాస్టారు, ఆప్షన్ బి పగటి కళ, ఆప్షన్ సి మాంటిసోరీ, ఆప్షన్ డి అక్షర జ్ఞానం. మీ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పగటి కళ. నూతన బోధనకు శ్రీకారం చుట్టిన విద్యావేత్త ఎవరు అంటే గీజుబాయ్ బదేకా. ఆయన అద్భుత ప్రయోగాల ప్రతిరూపమే ఆయన రచించినటువంటి పగటి కళ అనే పుస్తకం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ ఎవరితో కలిసి 1925లో నూతన్ బాల్ శిక్షణ్ సంఘ్ని స్థాపించాడు? ఆప్షన్ ఏ తారాబాయ్ మద్రాక్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి వినోబా భావే, ఆప్షన్ డి భగత్ సింగ్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ తారాబాయ్ మద్రాక్. తారాబాయ్ మద్రాక్తో కలిసి సౌరాష్ట్ర మరియు విదర్భ ప్రాంతాలలో నూతన బాల శిక్షక్ సంఘ్లను 1925వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీరు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్ర పోరాటంలో గీజుబాయ్ ఏ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి సత్యాగ్రహం, ఆప్షన్ సి శాసన ఉల్లంఘన ఉద్యమం, ఆప్షన్ డి రంప విప్లవం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సత్యాగ్రహం. భారత స్వాతంత్ర సమరంలో గాంధీజీ తలపెట్టిన సత్యాగ్రహంలో భాగంగా శరణార్థుల శిబిరాల్లో నివాసం ఉండి సూరత్లో వానర పరిషత్ అలాగే అక్షర జ్ఞాన యోజనను ఈయన ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
గీజుబాయ్ ప్రకారం వ్యక్తిగత అభివృద్ధి ఏ భావనను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ స్వీయ మరియు సమాజం, ఆప్షన్ బి స్వీయ మరియు ఇతర, ఆప్షన్ సి స్వీయ మరియు ప్రకృతి, ఆప్షన్ డి సమాజం మరియు సమాజం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి స్వీయ మరియు ఇతర. స్వ పర అనే తేడాలతో మొదలవుతుంది. గీజుబాయ్ గారి ప్రకారం వ్యక్తిత్వ వికాసం మొదటగా స్వ అనగా స్వీయంగా, పర అనగా ఇతర తేడాలతో మొదలవుతుందని వీరి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సమిష్టి జీవనానికి గీజుబాయ్ ఏమి అవసరమని నొక్కి చెప్పారు? ఆప్షన్ ఏ ఆర్థిక సంపద, ఆప్షన్ బి భావోద్వేగ మేధస్సు, ఆప్షన్ సి వ్యక్తిత్వ వికాసం, ఆప్షన్ డి రాజకీయ అవగాహన. సమిష్టి జీవనానికి వ్యక్తిత్వ వికాసం అవసరమని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని సాధించడానికి పూర్తి మరియు ఆదర్శవంతమైన వ్యక్తిత్వం అవసరమని గీజుబాయ్ నమ్మాడు? ఆప్షన్ ఏ జాతీయవాదం, ఆప్షన్ బి ఆదర్శవాదం, ఆప్షన్ సి సామాజిక సామరస్యం, ఆప్షన్ డి ఆర్థిక స్థిరత్వం. మీ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి సామాజిక సామరస్యం. ప్రతి వ్యక్తి సంపూర్ణమైన ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే సమాజం సాధ్యమవుతుందని సామాజిక సామరస్యంకి సంబంధించి వివరించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలోని ఏ దశలో వ్యక్తిత్వ వికాసం ప్రారంభం కావాలని గీజుబాయ్ వాదించారు? ఆప్షన్ ఏ కౌమార దశ, ఆప్షన్ బి వృద్ధాప్య దశ, ఆప్షన్ సి యుక్త వయస్సు, ఆప్షన్ డి బాల్యం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బాల్య దశ. వ్యక్తిత్వ వికాసం బాల్య దశ నుంచి ప్రారంభమవుతుందని గీజుబాయ్ బదేకా వివరించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లో గీజుబాయి ఏ విద్యా సంస్థను స్థాపించారు? ఆప్షన్ ఏ శ్రీ విద్యా మందిర్, ఆప్షన్ బి దక్షిణామూర్తి, ఆప్షన్ సి విద్యాలయ గురుకులం, ఆప్షన్ డి శిక్ష సర్వోదయ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. గీజుబాయ్ గుజరాత్లో దక్షిణామూర్తి అనే విద్యా సంస్థను స్థాపించి విద్యా బోధనకు సంబంధించిన నూతన పద్ధతులను నూతన ప్రయోగాలను కొనసాగించడం జరిగింది. అందువల్ల గుజరాత్ రాష్ట్రం ఆయనకు ఒక ఉత్తమ విద్యావేత్తగా పరిగణించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల పెరుగుదలకు ఏది అవసరమని విద్యావేత్త నమ్మాడు? ఆప్షన్ ఏ కఠినమైన క్రమశిక్షణ, ఆప్షన్ బి స్వీయ వ్యక్తీకరణకు స్వేచ్ఛ, ఆప్షన్ సి నిరంతర పర్యవేక్షణ, ఆప్షన్ డి ఆర్థిక ప్రోత్సాహకాలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే స్వీయ వ్యక్తీకరణకు స్వేచ్ఛ. ప్రతి పిల్లవాడిలో అంతర్గత శక్తులు వెలుకు తీయడానికి గీజుబాయ్ తన విద్యా విధానంలో ప్రతిపాదించడం జరిగింది. పిల్లలకు స్వతంత్రం అవసరమని, వారు పెరుగుతున్న విధానంలో ఉపాధ్యాయుడు తన వంతు పాత్రను పోషించాలని, వారికి స్వేచ్ఛనివ్వాలని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య అభ్యసన ప్రక్రియను ఎలా మెరుగుపరచాలని విద్యావేత్త ప్రతిపాదించాడు? ఆప్షన్ ఏ పోటీ ద్వారా, ఆప్షన్ బి ప్రేమపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా, ఆప్షన్ సి కఠినమైన నియమాలను అమలు చేయడం ద్వారా, ఆప్షన్ డి సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ప్రేమపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ప్రేమ వాతావరణం కల్పించడం ద్వారా అధ్యయనం మరింత వేగవంతంగా అవుతుందని అభిప్రాయపడడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది విద్యా లక్ష్యంగా పేర్కొనబడలేదు? ఆప్షన్ ఏ నిర్భయ మనస్తత్వాన్ని పెంపొందించడం, ఆప్షన్ బి ప్రామాణిక నిబంధనలను ఏర్పాటు చేయడం, ఆప్షన్ సి స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం, ఆప్షన్ డి పర్యావరణ అవగాహన. గీజుబాయ్ బదేకా ఏది విద్యా లక్ష్యంగా
పేర్కొనబడలేదు అంటే ప్రామాణిక నిబంధనలను ఏర్పాటు చేయడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుత పాఠ్యాంశాలపై విద్యావేత్త ఎలాంటి విమర్శ చేశారు? ఆప్షన్ ఏ, ఇది విద్యార్థులకు చాలా అధునాతనంగా ఉంది. ఆప్షన్ బి, ఇది అతిగా ఆటలాడుతూ మరియు నిర్మాణం లోపించింది. ఆప్షన్ సి, ఇది పిల్లల విద్యకు హానికరం. ఆప్షన్ డి, ఇది ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఇది పిల్లల విద్యకు హానికరం. గీజుబాయ్ గారు ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళికను సూచించలేదు, కానీ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్న విషయాలలో కానీ విధానాలలో కానీ బాలలకు చాలా విద్య పట్ల హానికరమైనదిగా భావించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాస సందర్భంలో విద్యావేత్త ప్రకారం ఏమి సమగ్రపరచాలి? ఆప్షన్ ఏ, పాఠ్యపుస్తక జ్ఞానం మాత్రమే. ఆప్షన్ బి, జీవిత అనుభవాలు. ఆప్షన్ సి, పాఠ్యేతర కార్యకలాపాలు. ఆప్షన్ డి, పోటీ ఆధారిత పనులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జీవిత అనుభవాలు. అభ్యాస సందర్భంలో జీవిత అనుభవాల ప్రకారం సమగ్రపరచాలని విద్యావేత్త గీజుబాయ్ బదేకా వివరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యావేత్త ప్రకారం కథ చెప్పే విధానాన్ని ఎలా సంప్రదించాలి? ఆప్షన్ ఏ, కనీస సందర్భంతో. ఆప్షన్ బి, వినోదంపై మాత్రమే దృష్టి పెట్టడం. ఆప్షన్ సి, అంతర్లీన సందేశాన్ని అర్థం చేసుకోవడం. ఆప్షన్ డి, క్రమశిక్షణను అమలు చేయడానికి ఒక మార్గంగా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే అంతర్లీన సందేశాన్ని అర్థం చేసుకోవడం. కథలు చెప్పేవారికి కేవలం చెప్పడంలో నైపుణ్యం ఉంటే చాలదు, ఆ కథలో సందేశం ఏమిటో తెలుసుకుని అది వివరించగలిగే చాతుర్యం ఉండాలి. అందుకే బోధనా విధానం దృష్ట్యా సరైనటువంటి కథలనే పిల్లలకు చెప్పాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల తప్పులకు సంబంధించి ఏ వ్యూహాన్ని సూచించారు? ఆప్షన్ ఏ, వాటిని వెంటనే సరిదిద్దాలి. ఆప్షన్ బి, పిల్లల తప్పులు చేయడానికి అనుమతించకూడదు. ఆప్షన్ సి, తప్పులను ప్రత్యక్ష దిద్దుబాటు లేకుండా అనుమతించాలి. ఆప్షన్ డి, ప్రతి తప్పును బహిరంగంగా హైలైట్ చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తప్పులను ప్రత్యక్ష దిద్దుబాటు లేకుండా అనుమతించాలి. పిల్లలు తప్పు చేయనివ్వాలి, దిద్దకూడదు. మాటి మాటికి తప్పులు ఏమిటో వారికి చెప్పకూడదు. వాళ్ళ ముందు మంచి ఆదర్శాలను ఉంచాలి. ఇలా పిల్లలకు తెలియకుండానే వారి లోటుపాట్లను సరిచేయవచ్చు. తప్పులను ప్రత్యక్ష దిద్దుబాటు లేకుండా అనుమతించే తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సహజ సామర్థ్యాలకు సంబంధించి విద్యావేత్త ఏ భావనను నొక్కి చెప్పారు? ఆప్షన్ ఏ, అవి అన్ని పిల్లలలో ఒకే విధంగా ఉంటాయి. ఆప్షన్ బి, వారిని క్రమ పద్ధతిలో అణచివేయాలి. ఆప్షన్ సి, వారిని సహాయక వాతావరణంలో పెంచాలి. ఆప్షన్ డి, వారి విద్యా వృద్ధికి అవి అసంబద్ధం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వారిని సహాయక వాతావరణంలో పెంచాలి. ప్రతి పిల్లవాడిలో సహజ సామర్థ్యాలు అనగా మంచి గుణాలు, శక్తులు ఉంటాయి. విద్య వాటిని వెలికి తీయడానికి సరైన వాతావరణాన్ని కల్పించాలి అని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ విద్యా విధానంలో ప్రధాన దృష్టి ఏమిటి? ఆప్షన్ ఏ, బట్టి పట్టడంపై ప్రాధాన్యత. ఆప్షన్ బి, పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడడం. ఆప్షన్ సి, తరగతి గదుల్లో కఠినమైన క్రమశిక్షణ. ఆప్షన్ డి, అధిక విద్యా పనితీరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుబాయ్ తన బోధనా పద్ధతుల్లో ఏ విద్యా పద్ధతిని చేర్చారు? ఆప్షన్ ఏ, సాంప్రదాయ ఉపన్యాస ఆధారిత బోధన. ఆప్షన్ బి, మాంటిస్సరీ పద్ధతి. ఆప్షన్ సి, ప్రత్యామ్నాయ అంచనా పద్ధతులు. ఆప్షన్ డి, దూర విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మాంటిస్సరీ పద్ధతి ద్వారా బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల విద్యలో సహాయపడడానికి గీజుబాయ్ ఏమి స్థాపించాడు? ఆప్షన్ ఏ, ఒక ప్రైవేట్ ట్యూటరింగ్ సర్వీస్. ఆప్షన్ బి, ఒక దాతృత్వ సంస్థ. ఆప్షన్ సి, దక్షిణమూర్తి అనే ఆకర్షణమైన శిక్షణా సంస్థ.
ఆప్షన్ డి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దక్షిణామూర్తి అనే ఆకర్షణమైన శిక్షణా సంస్థ. గుజరాతీ మహోపాధ్యాయుడు గీజుభాయ్ బదేకా అక్కడ పిల్లలకు మనోహరమైన శిక్షణా సంస్థ అయినటువంటి దక్షిణామూర్తిని స్థాపించి మాంటిస్సోరీ పద్ధతిలో బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుభాయ్ ప్రతిపాదించిన కొత్త విద్యా పద్ధతుల గురించి ఆయన అభిప్రాయం ఏమిటి? ఆప్షన్ ఏ వాటిని గుజరాత్లో మాత్రమే వర్తింపజేయాలి. ఆప్షన్ బి అవి కేవలం కళలు మాత్రమే, ఆచరణాత్మకమైనవి కావు. ఆప్షన్ సి వాటిని అందరూ ఉపాధ్యాయులు ఆవిష్కరణలుగా చూడాలి. ఆప్షన్ డి అవి పాతవి మరియు అసమర్థమైనవి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వాటిని అందరూ ఉపాధ్యాయులు ఆవిష్కరణలుగా చూడాలని సూచించడం జరిగింది. కేవలం గుజరాత్ ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా దేశంలోని ఉపాధ్యాయులందరూ ఈ నూతన పద్ధతులను, కొత్త ప్రయోగాలను పగటి కళలుగా భావించకుండా వాస్తవాలుగా భావించి అమలు చేయాలని సూచించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గీజుభాయ్ ప్రకారం కొత్త పద్ధతులను అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు ఏమి నివారించాలి? ఆప్షన్ ఏ బోధనా సామగ్రిని అతిగా క్లిష్టతరం చేయడం. ఆప్షన్ బి వాటిని కేవలం పగటి కళలుగా పరిగణించడం. ఆప్షన్ సి పరీక్షలపై ఎక్కువగా దృష్టి పెట్టడం. ఆప్షన్ డి వ్యక్తిగత అభ్యాస శైలులను నొక్కి చెప్పడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాటిని కేవలం పగటి కళలుగా పరిగణించడం. ఉపాధ్యాయులు ప్రయోగాలను పగటి కళలుగా భావించకుండా వాస్తవాలుగా భావించి అమలు చేయాలని సూచించడం జరిగింది. అప్పుడే మాత్రమే ఈ పగటి కళలు తీయటి కళలుగా మారతాయనడంలో సందేహం లేదని గీజుభాయ్ బదేకా చెప్పడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐలో భాగంగా విద్యా తత్వవేత్తలకు సంబంధించి గీజుభాయ్ బదేకా గారికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.